వృధాగా సముద్రంలోకి కలిసే కృష్ణా వాటర్ను సమర్థంగా ఉపయోగించుకుంటే రాయలసీమ సస్యశ్యామలమవుతోందన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇప్పుడు వచ్చే నీటి కంటే ఎక్కువ నీటిని పోతిరెడ్డిపాడు నుంచి రిలీజ్ చేసి సీమకు సాగునీరు అందించే ఛాన్స్ ఉందన్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను పోలవరం నుంచి గొల్లపల్లి ప్రాజెక్టుకు తరలించేలా ప్రణాళిక ఉందన్నారు. 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు ఏం చేశారో చెప్పే ధైర్యం జగన్ కు ఉందా అని ప్రశ్నించారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. పథకం అనేది డ్రింకింగ్ వాటర్ కోసం ఉపయోగించుకుంటాము, అనుమతులు ఇవ్వండి అని మళ్ళీ వాళ్లే ప్లేటు మార్చినటువంటి పరిస్థితి. సంవత్సరాల్లో ఆయన ఒక డిపిఆర్ లేదు, ఒక ఈసీ క్లియరెన్స్ లేదు. ఆఖరికి ఈ మేము సాగునీరుకి పోము, తాగడానికే తీసుకుంటామని నీకు నువ్వే మళ్ళీ జీవో తెచ్చుకుని ఇట్లా దాని మీద కూడా వాళ్ళు కంటెంట్కి వెళ్ళారు. 22.6 టీఎంసీలు మాత్రమే వస్తుందని. 22.6 టీఎంసీలకి అటు ముచ్చిమర్రి ఉంది, అటు మాల్యాలు ఉంది. మన 2 ఆగి నువ్వు తోడుకున్నా కూడా 7 రోజులే వస్తుంది ఆ వాటర్. రోజుకు 3 టీఎంసీలు అంటే నువ్వు చెప్పినటువంటి లెక్క ప్రకారం చూసినట్లయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు. మరి నాకు అనిపించేది రాయలసీమ ఎత్తిపోతల పథకం అని పేరైతే రాయలసీమకు అంతా కనిపిస్తుంది, కానీ దీంట్లో వచ్చేది చూస్తే 22 టీఎంసీలు కూడా మాల్యాల ముచ్చిమర్రి ఉంది. మరి ఇది రాయలసీమ కోసం అసలు ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చాడా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ 990 కోట్లు ఏ రకంగా అయితే బుక్ చేశారో ఆ బొక్కడం కోసం తీసుకొచ్చాడో అర్థం కానిటువంటి పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానిది, రాయలసీమ ప్రజానికానిది. వీళ్ళు జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ అని ఒకటి పెట్టారు. రెండవది పనులు వీళ్ళు రాయలసీమలో వీళ్ళు 5 సంవత్సరాల్లో చేసినటువంటి నిర్వాకాల్లో అదొకటి, ఇదొకటి రెండవది. సార్ మండలిలో నాకు కూడా ఒక క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేశా. చూస్తే ఈ పనులు కూడా చూస్తే ఎక్కడ మెత్తగా మట్టి పోలు ఉంటే అక్కడ మట్టి పోలు చేశారు. అంటే లైన్గా రాలా, ఒకటి నుంచి ఇప్పుడు 1 కిలోమీటర్ నుంచి లైన్గా రాలా. అక్కడ మెత్తగా మట్టి ఉంది, అక్కడ పనులు చేశారు, డబ్బులు బిల్ చేసుకున్నారు. మళ్ళీ రాక్ తగిలింది, రాక్ దగ్గర వదిలేశారు. మళ్ళీ ఇంకో చోట ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంది, అక్కడ మట్టికి బయట గిరాకీ ఎక్కువ ఉంది, లేకపోతే అక్కడ గ్రావెల్ వస్తుంది, అక్కడ పనులు చేశారు, అక్కడ డబ్బులు చేసుకున్నారు. అట్లా మెత్తని మట్టి పనులు చేశారు. నెక్స్ట్ ఇంకొకటి పైప్ లైన్లు. ఎందుకంటే ఇది టోటల్గా జిఎన్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ అనేది ఇది పైప్ లైన్. అంటే డైరెక్ట్గా పైప్స్ ద్వారా మొత్తం టోటల్ వర్క్ అంతా కూడా పైప్స్. మొత్తం టోటల్ కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు ఇది మొత్తం పైప్ లైన్. వీళ్ళు ఫ్యాక్టరీ నుంచి పైపులు తీసుకొచ్చి ఆ ప్లేస్లో తీసుకుంటే వాళ్ళకి 80% అమౌంట్ డ్రా చేసేసుకోవచ్చు బిల్స్. అంటే అసలు నీళ్ళే లేవు, అసలు అక్కడ నీళ్ళే లేవు, అక్కడ చుక్కలేదు. అంటే నేను అందుకనే నాకు దీని నిమిత్తం చూస్తే 1067 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లింపు చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ మూడవది ఒకటి మీరందరికీ తెలుసు, ఈ యొక్క లింక్ని ఉపయోగించుకుని, అంటే ఈ యొక్క జిఎన్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ని ఉపయోగించుకుని మరి ఏదైతే 3 రిజర్వాయర్లు ప్లాన్ చేశారు. 3 రిజర్వాయర్లు, అందులో ఒకటి ఆ 3 రిజర్వాయర్లు కూడా 2144 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చారు. ఆల్రెడీ ఖర్చు చేసింది 494 కోట్ల రూపాయలు. మూడవది ఆవులపల్లి రిజర్వాయర్, దీనికి అంచనా 482 కోట్ల రూపాయలు, ఖర్చు పెట్టింది 28 కోట్ల రూపాయలు. 3 రిజర్వాయర్లకి సంబంధించి మరి ఎక్కడ కూడా పర్యావరణ అనుమతులు లేవు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు. ఇవన్నీ ఏమీ లేకుండా ఈ పనులు మొదలు పెట్టారు. దగ్గర ఇప్పుడే చూస్తున్నారు, మీ దగ్గర 700 కోట్ల రూపాయలు ఆ యొక్క రిజర్వాయర్ నిమిత్తం వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా డైరెక్ట్గా ఒక పర్యావరణ శాఖ మంత్రి, పెద్ద శాఖ మంత్రి అంటే మీకు అర్థమైపోతుంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. దుర్మార్గం అండి. 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే మీరు చేసినటువంటి ఈ లూటి, ఈ దోపిడీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటే, ఇంతమంది రైతుల ఉసురు పోసుకుంటే ఎంత దుర్మార్గమైన పాలన చేసి మళ్ళీ అది కూడా ఎవరు ఇప్పుడు రాయలసీమ వాసులు కాదా? రెండవది గోదావరి వరద జలాలు. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతుంది, ఉప్పు నీటిలో కలిసిపోతుంది. ఇది నేను చెప్పేది కాదు, డైరెక్ట్గా మన రికార్డ్స్ ఉన్నాయి. లాస్ట్ 50 ఇయర్స్ 50 సంవత్సరాలు చూస్తే 3100 టీఎంసీ యావరేజ్ని పోతుంది. లాస్ట్ మరి 10 ఇయర్స్ నుంచి చూసినా, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసినా మరి దగ్గర 4000 టీఎంసీలు పోతూ ఉంది. మీరు అనుకోవచ్చు 50 సంవత్సరాలు అంటే అప్పుడు ఎప్పుడోనేమో ఈ మధ్యనేమో అంత నీరు రావట్లేదు అనుకోవచ్చు. ఈ సంవత్సరం కూడా 4600 టీఎంసీలు నీరు పోయింది. అంటే లాస్ట్ 5 ఇయర్స్ చూస్తే 4100 టీఎంసీ పోయింది. లాస్ట్ 50 ఇయర్స్ చూస్తే 1,53,000 టీఎంసీ నీరు పోయింది.
1,53,000 టీమ్స్ వెళ్ళారు. అంచేత అట్లా వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి గోదావరి వరద నీరును ఉపయోగించుకుని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం టు కృష్ణ టు ఏదైతే మనకి మన బొల్లాపల్లి రిజర్వాయర్ని ఉపయోగించుకుని మనము ఆ యొక్క రాయలసీమ ప్రాంతానికి జిఎన్ఎస్ఎస్ పోతిరెడ్డిపాడు నుంచి భవిష్యత్తులో ఆ యొక్క లైనింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసి ఇప్పుడు ఉపయోగించే నీటికి మించి రాయలసీమకి నీటిని గ్రావిటీ మీద తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ద్వారా రాయలసీమ కూడా సస్యశ్యామం అవుతుంది. చేత ఇటువంటి అబద్ధాలు అసత్యాలు ప్రతిరోజు ప్రచారం చేసి మరి పబ్బం గడుపుకోలేనటువంటి ఆలోచన